హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ ఇంది యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మొన్న మా చెల్లి ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదండి. అక్కడ ఎగ్ బజ్జీ వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు అన్నది వీడియో తీసానండి. అది ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని చల్లారిన తర్వాత ఎగ్ పైన పెచ్చుని రిమూవ్ చేసుకోవాలండి. గుడ్లన్నిటిని వలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ గుడ్లను చాక్ సహాయంతో రెండుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే ఎల్లో అనేది ఊడిపోతుందండి. ఎల్లో అటు ఇటు ఎక్కువ కాకుండా సమానంగా వచ్చేటట్లు నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే పిండి కలుపుకోవాలండి. ఈ పిండిలోనే కారం, సాల్ట్, మసాలా పౌడరు, కొంచెం పసుపు వేసి థిక్ పేస్ట్ లాగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చపాతీ పిండి ముద్ద కలుపుకునేటప్పుడు ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, అలానే దీన్ని కూడా మెత్తగా కలుపుతూనే ఉన్నారు. అలా కలపడం వల్ల నానుతుంది పిండి బాగా. నెక్స్ట్ ఉబ్బుతాయంట బజ్జీలు. దానికోసమని సోడా వేయక్కర్లేకుండా సోడా వేసినట్టుగా పొంగి వస్తాయనేసి వేయాలని చెప్పారు. హీట్ అయ్యాక ఈ ఎగ్ హాఫ్ని ఎల్లో ఉంది చూసారా, అక్కడికి పట్టుకుని పిండిలో ఉంచి దాన్ని ఆయిల్లో వేయాలి. చూసారా ఎలా వేస్తున్నారో, అలా వేయకుండా మనం అరటికాయ బజ్జీ వేసుకున్నట్టుగా వేసేస్తే ఎల్లో అనేది ఊడిపోతుంది. దానికోసమని మిడిల్లోకే పట్టుకోవాలట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఎగ్ బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ ట్రయల్ కోసమని కొన్నే వేశారు. ఇవి వేగిన తర్వాత టేస్ట్ చూసి ఇంకా ఏమైనా పడతాయేమో చూసి అప్పుడు ఫుల్గా వేద్దామనేసి ఆపారండి. టేస్ట్ చూసాం, బాగానే అన్నీ సరిపోయాయి. కాస్త సాల్ట్ తక్కువ అన్నం, సాల్ట్ను అలాగే మసాలా పొడి కూడా వేశారండి. ఇవి రెండు వేసి ఇంకొకసారి పిండిని బాగా కలిపి మరలా సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా వేశారో పిండిలో ముంచి ఎగ్ హాఫ్ని పిండిలో ముంచి ఎల్లో దగ్గర పట్టుకుని అలా వేస్తూనే ఉన్నారు. ఇంకొంచెం తిక్కగా కూడా కలుపుకోవచ్చటండి. మనం అలవాటు లేదు కాబట్టి మనం తిక్కగా వేయచ్చు, వాళ్ళకి అలవాటు కదా అందుకని లూజ్గానే కలుపుకున్నారు. ఎప్పుడైనా వంటలు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళం కూర్చుని వాళ్ళతో కబుర్లు పెట్టామంటే ఎక్కడ లేని డౌట్లన్నీ వస్తాయి కదండి. నాకు కూడా అలానే వచ్చాయి. ఎగ్ని ఆఫ్ చేసి వేయడం ఎందుకు, ఫుల్ ఎగ్ వేయకూడదా అని అడిగానండి. అడిగితే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే ఫుల్ ఎగ్ వేస్తే అది ఎందుకో మొత్తం మీద చీదేస్తుందంటండి. ఆయిల్ మన మీద పడిపోతుందంట, పేలే ఛాన్సెస్ అవి ఉంటాయంట. అందుకే ఇలా వేసుకుంటే తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, లోపల కూడా మొత్తం మసాలాకి అది వెళ్తుంది కాబట్టి ఇలానే వేసుకోవాలని చెప్పారండి. ఫుల్ కావాలంటే ఫుల్ వేసుకోవచ్చు, అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వేస్తారట. వాళ్ళకైతే ఈజీగా వేసేస్తారు. మనం ట్రై చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే ఇలా హాఫ్లా కట్ చేసుకుని చీదుతుంది అని ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినొచ్చండి. ఇవండి ఎగ్ బజ్జీస్. వీటిని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి. ఇంకా అలా వేస్తూనే ఉన్నారు. నా వీడియోకి సరిపోయింది కదా నేను ఆపేశాను. ఈ బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా ఎక్కువ కూడా వేయించారు మా బాబాయ్. అందుకనేసి భోజనాల వరకు వెయిట్ చేయకుండా ఈ మధ్యలో స్నాక్స్ లాగే తినేసాం. చాలా టేస్ట్గా ఉన్నాయండి, బాగున్నాయి. ట్రై చేయొచ్చు మనం కూడా, ప్రాసెస్ తెలిసింది కాబట్టి చాలా ఈజీ.